గజ 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 అనే సినిమా పేరు అనుకుని మీకు పేపర్లో పెట్టాను కదా ఫ్రెండ్స్. డైరెక్ట్ స్టోరీ మొత్తం నేనే చదివి వినిపిస్తున్నాను ఫ్రెండ్స్. వినండి ఫ్రెండ్స్. స్టార్ట్ చేస్తే ఒక గురువు గారు ఫ్రెండ్స్. ఓకే, ఒక పెద్ద స్వామీజీ ఆయన. ఇలాంటి స్వామీజీ కాదు. ఆయన ఎంతో దీక్ష పొంది ఈయన చేతపడి అఘోరి అలా తపస్సు చేసి అని ప్రతి ఒక్కటి ఆయన అది అవగాహన పట్టి వచ్చి స్వామీజీ ఈయన గురువుగారు. స్వామీజీ ఆయన గురువుగారు అంటే ఇప్పుడు గురువుగారికి గురువుగారు ఉంటారు కదా, అలా గురువుగారికి గురువుగారు. ఈయన దగ్గర గురువుగారి దగ్గర ఒక మాట తీసుకున్నాడు. నువ్వు నాకు గురుదక్షిణ కింద 4 యోధులను తయారు చేసి గురుదక్షిణ కింద ఇవ్వాలి అని అడుగుతారు. అలాగే గురువుగారు అని మాట ఇస్తారు. ఇచ్చిన వెంటనే పెద్ద గురువుగారు మరణిస్తారు. గురువుగారు మరణిస్తారు. ఇప్పుడు గురువుగారు 4 యోధుల్ని వెతకసాగారు. ఒకరు పశ్చిమ తీరం అడవిలో గొడ్డు అమావాస్య రోజున ఒక వేశ్యకు జన్మించిన వ్యక్తి పుట్టిన వెంటనే, వేశ్యకి ఆల్రెడీ జన్మనిచ్చింది బిడ్డకి, వెంటనే తల్లి మరణించింది. స్వామీజీ అటుగా వెళ్తున్న స్వామీజీకి ఈ వేశ్యకి జన్మించిన పిల్లవాడు కనిపించాడు. అప్పుడు పిల్లవాడిని తీసుకొని ఒక భయంకరమైన గుహలోకి తీసుకువెళ్ళి అక్కడ పెంచసాగాడు. ఇంకా ఒకరు దొరికారు, రెండో వ్యక్తి కావాలి కదా, రెండో వ్యక్తి కావాలి. అలా స్వామీజీ వెతుకుతుండగా ఒక తల్లిని ప్రేమించే ఒక 7 సంవత్సరాల పిల్లవాడు. ఈ పిల్లవాడికి తండ్రి అంటే అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే పిల్లవాడి తండ్రి చెడు వ్యసనాలు బానిస అయ్యాడు. ఒకరోజు గాంజాయి తాగి తల్లిని పొట్ట మీద తన్నడంతో తల్లి అక్కడికక్కడే మరణిస్తుంది.